శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. ఓకేలేనా? ఓకే. మేమంతా సంతోషంగా జరగాలని స్వామి. కాంట్రాక్టర్ అయినా పర్వాలేదు మాకు. ముందరా నువ్వు ముందరండి మీరు లేకుండా ఉండదు. ఆయుర్వేద, హోమియో, యునాని 3 హాస్పిటల్ కోసం ఇక్కడ ఈ ప్రభుత్వం వారు ఇక్కడ స్థలం కేటాయించినారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు, తర్వాత మెడికల్ ఆఫీసరు, నేను కూడా ఆర్డిటీగా కడప జోన్ అంటే రాయలసీమ జోన్ ఆర్డిటీగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని, దీన్ని ఉపయోగించుకోవాలని కమిషనర్ గారు, మన కమిషనర్ గారు, ఆయుష్ కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు దాదాపు రాష్ట్రంలో 150 డిస్పెన్సరీలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రొద్దుటూరులో కూడా ఆయుష్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆయుష్ అప్గ్రేడేషన్ అంటే వెల్నెస్ సెంటర్స్ కానీ డిస్పెన్సరీస్ కానీ కమిషనర్ గారు వచ్చిన తర్వాత చాలా శరవేగంగా పనులు చేయమని చెప్పేసి సార్ యొక్క ఉత్తర్వుల మేరకు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మన జోన్కు అంటే రాయలసీమ జోన్కు 41 డిస్పెన్సరీలు శాంక్షన్ చేయడం జరిగింది సారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంతో ఇక్కడ మంచి డిస్పెన్సరీని డెవలప్ చేసి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి అందరు పెద్దలు కానీ ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసి సహకరించి ఈ హాస్పిటల్ త్వరగా ప్రారంభానికి నోచుకునే విధంగా అందరూ సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. ఇక్కడ 50 లక్షల రూపాయలతో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కొరకు మన పెద్దలు వరదరారెడ్డి గారి సహకారంతో కేంద్ర నిధుల నుంచి 50 లక్షల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. గతంలో ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్లో ఒక మూల ఉండేది. ఈరోజు మనకు అన్ని సౌకర్యాల కోసము అలోపతి, యునాని, హోమియో 3 కలిపి ఒకటే చోట చేసేదానికి ఒక 50 లక్షల రూపాయలతో ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఒకటి గేట్, మెయిన్ గేట్ ద్వారా లోపలికి వస్తే ఇది ఒక హాస్పిటల్ అని ఇక్కడ గుర్తింపు కలుగుతుంది. దానికోసమని స్థలం కూడా వాళ్ళకు అనుకూలమైన చోట మనం కేటాయించడం జరిగింది మన యొక్క ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో. దాన్ని ఉపయోగించుకొని ప్రజలు కూడా రేపు నెల 31 31 కల్లా ఈ బిల్డింగ్ ఎటువంటి పరిస్థితుల్లో హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, దీని మన యొక్క డాక్టర్లు, డీడీ గారు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా 31 తర్వాత ఓపెనింగ్ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ప్రజలు దీని అందుబాటులోకి వస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 50 లక్షల రూపాయలతో ఆయుష్కు సపరేట్ బ్లాక్ నిర్మాణం మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో భూమి పూజ చేసుకొని మొదలవడం చాలా సంతోషదాయకం. ఇది మనం చూస్తే ఈ ప్రభుత్వము మామూలుగా అల్లోపతికే కాకుండా వేరే అంటే ఇతర వైద్య విధానాలైనటువంటి ఆయుర్వేదం, హోమియో మరియు యునాని మెడిసిన్ను కూడా తగిన గుర్తింపు ఇవ్వడము, ప్రజలకు ఆ వైద్య చికిత్సలు కూడా దగ్గర చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక చెప్పినట్లు
150 స్థానాలలో ఈ క్లినిక్లు నిర్మాణం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రొద్దుటూరులో కూడా జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆరోగ్య శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా ఈ మన భారతీయ వైద్య విధానాల పట్ల ఆయనకున్న మక్కువతో ఈ చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఇది ఒక చిన్న అడుగే. మనందరికీ తెలుసు, గడిచిన రోజే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దాదాపు 70 కోట్ల రూపాయలు యునాని వైద్యశాల ప్రొద్దుటూరులో నిర్మించడానికి శాంక్షన్ చేయడం జరిగింది. సో అదొక్కటి చిన్న మచ్చుక. ఏంటంటే తన సొంతగడ్డ అయినటువంటి ప్రొద్దుటూరుకు ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రొద్దుటూరు ప్రజలకు నిరంతరము తన శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి నంద్యాల వరదరాజ రెడ్డి గారి కృషి కూడా దీని వెనుక ఎంతో ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే ప్రజా ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి చేయాలనే తపన ఎంతో కనిపిస్తుంది. పిహెచ్సి లెవెల్ నుంచి కూడా టెర్షరీ సెంటర్స్ బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నారు. కర్నూలులో అయితేనేమి ప్రత్యేకంగా క్యాన్సర్ రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రీజనల్ ల్యాబ్స్ కూడా, డయాగ్నోస్టిక్ సెంటర్స్ తిరుపతిలో, వైజాగ్లో, విజయవాడలో పెద్ద ఎత్తులో నిర్మాణం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ నాయకులకు ముఖ్యంగా మన వైద్య శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఉన్న అకుంఠిత దీక్షను తెలుపుతుంది. సో ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఆయుష్ డిపార్ట్మెంట్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఆయుష్ డిస్పెన్సరీస్లో భాగంగా మనకి ఈ ఆయుష్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి 3 రకాల వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదంతో పాటు హోమియో, యునాని వైద్య విధానాలు కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించింది మన హెచ్డిఎస్ శ్రీనివాసులు రెడ్డి గారు, అలాగే మన సూపరింటెండెంట్ సార్ ఆనంద్ బాబు సార్. వీళ్ళ సహకారం లేనిదే చాలా కష్టమయ్యేది. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మాకు ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో కూడా సహాయ సహకారాలు అందించి మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుష్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అలాగే కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు, ఆయన ప్రోద్బలంతోనే మనకి త్రూఅవుట్ ద స్టేట్ 150 డిస్పెన్సరీస్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ అన్నది జరుగుతోంది. కాబట్టి వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జిల్లా ఆసుపత్రిలో మన పొద్దుటూరులో యొక్క ఆయుష్ వింగ్, అంటే ఆయుర్వేదిక్, హోమియోపతి అండ్ యునాని, ఈ 3 వింగ్స్ కొత్త బిల్డింగ్ కోసం ఒక 50 lakhs ఎస్టిమేషన్తో ఈ యొక్క బిల్డింగ్ మన ప్రెమిసెస్లో ఈరోజు ఇనాగరేషన్ జరిగింది. సో ఈ యొక్క 50 lakhs సంబంధించిన బిల్డింగ్లో మనకు 3 ఓపీ, అంటే ఆయుర్వేదిక్, హోమియోపతి అండ్ యునాని ఓపీ ఛాంబర్స్, అదేవిధంగా ఫార్మసీ, అదేవిధంగా స్టోర్ రూము, అదేవిధంగా వాష్రూమ్స్, రిసెప్షన్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ను తొందరగా, అంటే మార్చ్ 31 లోపల కన్స్ట్రక్ట్ చేస్తే మేము పబ్లిక్ కూడా సర్వీస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా మా మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ యొక్క బిల్డింగ్ శాంక్షన్ చేయడానికి యాక్చువల్గా మన ఎమ్మెల్యే సార్ గారికి, అదేవిధంగా మన సార్ హెచ్డిఎస్ చైర్మన్ గారు అయినటువంటి బద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నేను 2 రోజులే ఛార్జ్ తీసుకుని వెంటనే సారు ఇనిషియేట్ తీసుకోవడం, అదేవిధంగా ఈరోజు కూడా ఈ ఇనాగరేషన్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.